నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని క్రషర్ దగ్గర యాజమాన్యాన్ని బెదిరించి 5 కోట్లు తీసుకుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది ఈ నేపథ్యంలోనే ఆమె అరెస్టు కూడా కాబోతుందంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్కారం. నమస్తే అమ్మ. ఏంటి విడతల రజని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే క్రషర్ దగ్గర ఆ యాజమాన్యాన్ని బెదిరించి 5 కోట్లు తీసుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విడతల రజని గారు సౌమ్యురాలు, బుద్ధిమంతులు, చాలా మంచామె. ఎందుకు ఆమె దగ్గర ఉన్న జాలిగుణం ఎవరి దగ్గర ఉండదండి. ఎందుకంటున్నా అంటే ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు జస్ట్ ఆ యొక్క లక్ష్మీ సంథింగ్ స్టోన్ కస్టర్ ఉంది, అతని దగ్గరికి వెళ్ళి పార్టీ ఫండ్ కింద ఒక 2 కోట్లు మాత్రమే అడిగింది. ఎక్కువ ఏమని అడిగిందా? ఆయన ఆస్తి రాసి ఇవ్వమని చెప్పిందా? ఇంకోటి చెప్పిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, కాకినాడ పోర్టు మొత్తం బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మొత్తం రాపించుకున్నారు. మళ్ళీ తీరా కూటమి ప్రభుత్వం రాగానే కేసు పెట్టి సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చారు. అంటే ఆయనతో కంపేర్ చేస్తే మరి విడతల రజనీ అమ్మ మంచిదా కాదా? ఏమో క్రషర్ మొత్తం రాపించుకోలేదు కదా. ఎంత ఇవ్వమంది అండి? ఎందుకు బెదిరించి ఈకపోతే చంపేస్తానని కూడా బెదిరించి మాట్లాడదామండి. అయితే తర్వాత మాట్లాడదాం. ఎంత అడిగింది రజనీ అమ్మ? 5 కోట్లని వచ్చింది కదా మాకు సమాచారం. 5 కోట్లు ఫస్ట్ అడిగింది. అసలు అది కూడా చెప్తానండి. అయితే వాళ్ళ మరిది గోపి అలాగే పిఏ ఇద్దరు వెళ్ళి అడగడం జరిగింది. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆటోమేటిక్గా జాషువా అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ అంటాం, మరి ఆయన ఏందో నాకేం అర్థం కల, ఆయన దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఆయన ఏం చేయాలి? పైన ఉన్న అధికారిని, సార్ ఇలా వచ్చింది, మరి అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేయమంటారా, మీ అప్రూవల్ ఇవ్వండి సార్ అడగాలి కదా. అడగకుండా డైరెక్ట్గా కింద ఆఫీసర్ని ఆదేశించాడంట. ఏమనంటే ఆడికి వెళ్ళి మీరు విజిలెన్స్ ఆఫీసర్గా ఎంక్వైరీ చేయండి, ఈ వాస్తవాలు కొన్ని బయట తీయండి, ఇది అని చెప్పి వాళ్ళు కుంభకయ్యారంట. కుంభకైన కింద డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా దాని మీద 50 కోట్లు పెనాల్టీ వేశారు. ఎంత వేశారమ్మా? 50 కోట్లు పెనాల్టీ వేసి, ఏం సార్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే, ఏమన్నా మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి, ఆ మంచమా తగ్గిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఈ యొక్క ఎవరైతే వ్యాపారం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏ దిక్కు లేక ఎవరు చెప్పుకోవాలో తెలియక, ఎందుకంటే అప్పుడు స్లోగా ఏంది, వైనాట్ 175 30 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది, ఎవరైనా తాడదేస్తాను, ఎవరైనా మా కాళ్ళ దగ్గరే బతకాలి అన్న రీతిలో అప్పుడు గవర్నమెంట్ రన్ అయినాయి. సో వీళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే, ఏంటి మేడం 50 కోట్లు ఏంది, మేము చేసిన తప్పింది, మీ న్యాయపరంగా జన్యుపరంగా చూడండి చేసుకున్నాను చెప్తే వాళ్ళు ఒకటే అన్నారు, 5 కోట్లు కట్టు, ఇవన్నీ పోతాయి అన్నారు. పెనాల్టీ ఎంత? 50 కోట్లు. ఎంత కట్టమన్నారు? జస్ట్ అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 90% డిస్కౌంట్ ఇచ్చారు మేడం. అంటే మా రజనీ అమ్మ మంచిదా కాదా? వాస్తవం చూడండి, మా రజనీ అమ్మ మంచిదా కాదా? మరి 90 అది కూడా చెప్తాను. ఏంది 50 కోట్లు పే చేయాల్సింది, 50 కోట్లు వద్దులేండి, ఒక 5 కోట్లు పే చేయండి చాలు అని చెప్పింది. అప్పటికి వీళ్ళు కాలు బేరాలు పడితే చివరికి ఎంతకి సెటిల్మెంట్ చేసుకుంది? 2 కోట్లకి. అంటే 50 కోట్లు పెనాల్టీ నుంచి 2 కోట్లు తగ్గించిందంటే విడతల రజని ఎంత గ్రేట్ అండి. ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడింది? మేము ప్రజలకి చాలా మంచి చేసాం, అయినా ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు. చెప్పులు తీసుకొని కొట్టాలి. వీళ్ళని ఆదరించుతారా? వీళ్ళని ఆదరిస్తారా? వ్యాపారం చేసుకోవాలని సెటిల్మెంట్ చేసి డబ్బులు వదిలేస్తారా? వీళ్ళక ప్రజలు ఓట్లేసింది, వీళ్ళక అధికారం ఇచ్చి పరిపాలన చేయమని చెప్పి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? ఏం చేయాలి? బుద్ధి వాడు నిజంగా మీరు నమ్మరు మేడం. 50 కోట్లు పెనాల్టీ వేసింది ఏదైతే ఉందో ఆ పేపర్ ఇప్పుడు కనపట్లేదంట. అంటే ఎంత దరిద్రంగా చేశారు చూడండి. అసలు వీళ్ళు బెదిరించారంట అతన్ని, నువ్వు ఇవ్వకపోతే నీ అంత చూస్తాం, అది ఏంటి అసలు ఇది? నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నీకు 40 ఫండ్ కావాలి, అడుగు, తప్పులేదు. 1,00,000 2 లక్షలు 3 లక్షలు అడుగు, వాళ్ళు 10 లక్షలు వాళ్ళ హోదాను బట్టి తీసుకొచ్చి ఇస్తారు. 5 కోట్లు ఇవ్వు, 2 కోట్లు మీ తాత జాగీరా. సామాన్యుడు తినిగా కష్టపడి సంపాదించుకుంటూ వస్తే ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటిది నువ్వు వచ్చి 2 కోట్లు 10 కోట్లు 50 కోట్లు అంటే ఎవరు వాళ్ళ భాష కదా, ఎవడమ్మా మొగుడని అంత డబ్బులు ఇస్తారండి? ప్రజలు ఏమన్నా కళ్ళకి ఏమన్నా గంతలు పట్టుకున్నారు? ఏం చేస్తున్నారు అసలు నష్టపేట చిలకూరుపేటలో? సో అలా ఇంకోటి అండి వాస్తవం, ఇతను డబ్బులు 2 కోట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ మరిదంట అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేశాడంట. ఆమెకి ఫోన్ చేసి ఏం చెప్పాడు? వదినా మనం 2 కోట్లు వచ్చినాయి, హ్యాపీగా మనం దాని జోలు బాగకూడదు, ఆ పెనాల్టీ పేపర్ తీసేయండి, అయిపోయింది, మనం సెటిల్మెంట్ చేసుకున్నది. అతనికి వార్నింగ్ ఇచ్చాను, బయట నన్ను చెప్తే ఇంకోసారి నీ తాడదేస్తా, 30 సంవత్సరాలు మా గవర్నమెంట్ చెప్పి బెదిరించాను, అతను చెప్పలేని మాట్లాడుకున్నారంట. అంటే
వీళ్ళు పైకి కనపడేది ఒకలాగా ఉంటుంది, చేసే ప్రత్యాపారాలు ఒకలా ఉంటాయి. ఏదో నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఆడదని చెప్పి వదిలిపెట్టి ఉంటారులే అని చెప్పి బెయిల్ సరిగ్గా ఇది కాకుండా వాళ్ళ మరిదికి బెయిల్ ఇవ్వలా, జైలు వేశారు. మరి ఇతను ఎందుకు అంత, ఈవెన్ ఎందుకు తప్పు చేసింది ఏమో కదా, ఈవెన్ బొక్కలు వేయాలి కదా, ఈవెన్ ఎందుకు మరి ఉపేక్షిస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంటే చూడండి, మరి ఒక ఆడదై ఉండి ఎలా బిహేవ్ చేయాలి? ఆకలి అయితే అన్నం పెట్టాల్సిన చేతిలో నువ్వు బలవంతంగా లాక్కు అంటే నువ్వెంత నీచురాలు, నిక్షుమంతురాలు. నువ్వా ఈరోజు ప్రజలకు మంచి చేయడానికి వచ్చింది? ఇలాంటి వాళ్ళు ఫస్ట్గా శాసనసభ్యత రాజీనామా చేయించి ఉంటే, లేదు కాబట్టి జైలు వేస్తే మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి డిస్క్వాలిఫై అయితే పోయి ఆ ఫారిన్ ఆడ చక్కల ముక్కలు ఏదో ఒక ముఖం బతుకుతూ ఉంటుందండి ఆ రిసెప్షన్లో. ఎందుకు మనకి ఈ బాధలు? సో అందుకని విడతల రజని ఎంత మంచిదో చంపడానికి ఎగ్జాంపుల్ ఇది. మరి తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారంటారు. ఇప్పుడు ఆల్రెడీ గోపిని అరెస్ట్ చేశారు. ఆయన విచారణలో మొత్తం చెప్తే, విడతల రజని పేరు చెప్తే ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటారా? ఈ సైబరాబాద్ మొక్కని అప్పుడు మొక్క అనుకున్నాం, ఈరోజు మనకేం అర్థమవుతుంది, ఇది కలుపు మొక్క. ఈ కలుపు మొక్క, ఇలాంటి కలుపు మొక్కలు వైసీపీలో చాలా ఉన్నాయండి. ఈ మొక్కలు మొత్తం పీకేస్తే దేశం ముందు రాష్ట్రం బాగుపడింది. ఆ పార్టీ అలా ఉండదు, అది పార్టీ పైన అయిపోయింది. ముందు రాష్ట్రం బాగుపడింది ఇలాంటి మొక్కలు మొత్తం పీకకుండా చంద్రబాబు నాయుడు గారిని రాజధాని కడతారు, నేను సంక్షేమం ఇస్తానంటే ఏముండదు. అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి వాళ్ళకు వీలాంటి వాళ్ళకు అప్పచెప్పాల్సి వచ్చింది ఇంకా అది. సో ఆమెనైతే అరెస్ట్ చేయాలి. కూటమి ప్రభుత్వం మరి ఎందుకు మళ్ళీ లాలూచి పడుతుంది, ఎందుకు మాకైతే అర్థం కావట్లా. అరెస్ట్ చేయాలి, జరిగిన ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇది చేయాలి. ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, లావు శ్రీకృష్ణదేవరాయ దగ్గరికంట ఏమో రాయబారానికి పంపించిందంట. ఇది చూడండి, లావు శ్రీకృష్ణదేవరాయకి ఈ స్ట్రక్చర్ యాజమాన్యం ఏదైతే ఉందో అది మీరు కేసు లాక్కండి, వాళ్ళ డబ్బులు నేను రిఫండ్ ఇస్తాను, మీరు ఇది ఇక్కడతో వదిలేయండి అని చెప్పి పంపించిందంట. కానీ వీళ్ళ అధినాయకుడు ఏం చెప్తాడు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తని టీడీపీ కార్యకర్తలు అంటే మనకు పడదు, చంద్రబాబు గారు అంటే మనకు పడదు, వాళ్ళతో మనకి డువా డైలాగ్ ఉంటుంది, మనం కొట్టుకోవాలి తన్నుకోవాలని చెప్పి ఈయన మాట్లాడతాడు. తీరా చూస్తే వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు చంద్రబాబు జగన్ గారని వీళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో చక్కగా ఉంటారు, వాటిలో మాట్లాడతారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరెంటాలు ఇస్తూ పోతారు, ఏమైనా చిన్న చిన్న సెటిల్మెంట్లు ఉంటే చేసుకుంటారు. అంటే నాయకులు బాగానే ఉన్నారు. ఇక్కడ బిస్కెట్ చేసింది ఎవరిని, వైసీపీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని. ఆ సంస్కృతి మారాలండి. వాళ్ళ అవసరానికి వీళ్ళని బలిపశువులు చేస్తున్నారు. అలాంటి రాజకీయం మారిన రోజే మన రాష్ట్రాలు బాగుపడతాయి. అదండి. థ్యాంక్ యూ.